హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 44,228 జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇక ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ లేకుండానే కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ని విడుదల చేశారనే విషయం మీకు తెలిసిందే. ఈ మెరిట్ లిస్ట్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఆ ఫలితాలు చెక్ చేసుకోవడానికి మీరు ఇండియా పోస్ట్ GDSonline.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 1355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ నెంబర్ ద్వారా మీకు మెసేజ్లు వచ్చే ఉంటాయి. లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ బై పోస్ట్ కూడా అభ్యర్థులకు తెలియజేస్తుంది. అయితే ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, మొదట సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఏదైనా కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్టుని విడుదల చేస్తారు. రెండో లిస్టులో కూడా ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టులో కూడా ఖాళీలు ఏర్పడితే ఫోర్త్ లిస్టుని విడుదల చేస్తారు. గత ఏడాది కూడా మనకి 4 సెలక్షన్ లిస్టులు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 10వ తరగతి మార్కులు మరియు గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేసుకున్నటువంటి బ్రాంచ్ మరియు డిజిగ్నేషను ప్రాధాన్యం బట్టి మీకు ఏదో ఒక చోట మీకు పోస్టింగ్ అనేది కేటాయిస్తారు. అందులో కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో మార్కులు ప్రాధాన్యం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫలితాలు మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే, ముందుగా మీరు ఇండియా పోస్ట్ GDSonline.gov.in లాగిన్ అవ్వాలి. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, పై చూపిన విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు GDS ఆన్లైన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ లిస్ట్లో మీరు వచ్చినట్లయితే, కిందకు వచ్చినట్లయితే మీకు GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 సెలక్షన్ అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ కానీ మీరు క్లిక్ చేస్తే మీకు ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్లో మీకు సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీస్ నేము, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ డివిజన్, అలాటెడ్ డివిజన్, ఈ విధంగా మీకు ట్యాబ్స్ ఉంటాయి. దానిలో మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో దాన్ని మీరు సెర్చ్ బాక్స్ ద్వారా మీరు అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే ఒకవేళ మీ పేరు ఉంటే ఆ లిస్టులో కనబడుతుంది. ఆ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయినట్టు, లేదంటే సెలెక్ట్ కానట్టు. అయితే ఒకవేళ ఇన్ కేసు కానీ మీరు సెలెక్ట్ అయితే వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏటేటి మీ దగ్గర ఉండాలంటే, ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ అప్లైకి సంబంధించి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషను, సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ మెమో, అండ్ థర్డ్ వన్ వచ్చి 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా అప్లికెంట్స్ యొక్క 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు PHలో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే PH సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ మీకు ఈ సెప్టెంబర్ 3లోగా ఈ ధ్రువపత్రాల వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇదండి మీకు టోటల్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ ఆఫ్ ది GDS పోస్ట్స్. ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీరు కానీ ఈ వీడియో లైక్ చేసినట్లయితే మరింత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా చేరువవుతుంది. ఇంకా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.